ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట. 2024 జనవరి 1వ తేదీ నుంచి 3000 పెన్షన్ అయితే అందిస్తున్నారు. అందరికీ తెలిసిందే. నెలవారీ పెన్షన్ బడ్జెట్ ఏకంగా 1961 కోట్లకు చేరింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా దాదాపు 5000 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 14,000 కోట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి సంబంధించి 2029 కోట్లు అయితే జమ చేశారు ఇప్పటి వరకును. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంకి సంబంధించి 1257 కోట్లు ఇచ్చారు. 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అయితే అందజేశారన్నమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 71 కోట్ల వ్యయంతో 500 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో కూడా కొనుగోలు చేశారు. దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ధి అయితే చేకూరింది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు అయితే 10,000 చొప్పున ఆర్థిక సాయం అయితే చేశారు. జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, న్యాయ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10,000 అయితే అందించింది. జగనన్న తోడు ద్వారా కూడా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు 10,000 వడ్డీ లేని రుణం అయితే అందించారు. వైఎస్ఆర్ కళ్యాణ బస్సు షాదీ తోఫా ద్వారా 350 కోట్లు అందించారు. నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించారు. సో ఇవన్నీ కూడా నవరత్నాల ద్వారా పథకం ద్వారా పేదలకు అందించడం జరిగింది. సో పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా వివిధ పథకాలకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మేలైతే చేసింది. ఇప్పుడు మరిన్ని సంక్షేమ పథకాలను అయితే తీసుకురాబోతుంది. సో ఆ పథకాలన్నీ కూడా మనకి ఏప్రిల్ మనకి మార్చి ఉగాది కానుకగా మార్చి ప్రకటన అంటే మేనిఫెస్టో అయితే విడుదల చేస్తుందన్నమాట అధికార పార్టీ. అప్పుడైతే మరిన్ని పథకాలు రాబోతున్నాయి. సో అందుకే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.